హే ఆల్ ఈరోజు అయితే మనం విజయసాయిలో వెళ్ళిపోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అయిన రామనారాయణ టెంపుల్కి. దీని డిస్టెన్స్ వచ్చేసి వైజాగ్ నుంచి అయితే 45 కిలోమీటర్లు, అదే విజయనగరం నుంచి అయితే 5 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసింది అయితే ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న టెంపుల్ అయితే కంప్లీట్గా 15 ఏకర్స్లో అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ కంప్లీట్గా అయితే 18 మంత్స్లో అయితే కంప్లీట్ చేశారంటండి కన్స్ట్రక్షన్ చేయడం అయితే. ఎంట్రీ అయితే అలాగైతే అయిపోతాం. ఎంట్రీ ఛార్జ్ వచ్చేసి 2 వీలర్కి అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చూస్తున్నారా, ఇక్కడే 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి. ఎంట్రీ అయితే అటువైపు అయితే అయిపోతాం. టికెట్ కౌంటర్ వచ్చేసి అక్కడైతే ఉంటుంది. చెప్పాను కదా, ఈచ్ పర్సన్ 40 రూపీస్ అని. అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ అయిపోతే ఎగ్జిట్ ఎక్కడ అనుకున్నారు, అదిగండి అక్కడే కనిపిస్తుంది కదా కారు, అక్కడ ఎగ్జిట్ అయిపోయి ఇలా అయితే వచ్చారు మనం. ఈ టెంపుల్ స్టార్ట్ అవ్వడం అయితే 22/3/2014 అయితే స్టార్ట్ అయింది. ఇంక ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అయితే ఓపెన్లో అయితే ఉంటుందండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పన, మన బాణం షేప్లో ఉన్న రామనారాయణ టెంపుల్కి అయితే మనం చూడడానికి అయితే వచ్చేసామండి. ఈచ్ పర్సన్కి వచ్చేసి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 2 వీలర్కి అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఇంక కంప్లీట్గా ఈ టెంపుల్ అంతా ఎలాగుంటుంది ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూసేసేయండి. అక్కడ చూస్తున్నారు కదా, అదే టికెట్ కౌంటర్ వచ్చేసి. చూడండి, టెంపుల్ అంతా ఇలా అయితే ఉంటుంది. మనం జస్ట్ నార్మల్గా చూసినప్పుడు నార్మల్గా కనిపిస్తుంది కానీ టెంపుల్ అంతా, అదే డ్రోన్ షూట్ టాప్ వ్యూ చూసినట్టయితే ఈ టెంపుల్ అంతా కూడా బాణం షేప్లో అయితే ఉంటుందండి. చూసాను కదా అక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ. నైట్ పూట అయితే లేజర్ షో మామూలుగా ఉండదు. మరి నైట్ వరకు అయితే మనం ఉండడానికి అయితే అవ్వదు, కానీ ఇప్పుడు ఎలా ఉండదు ఏంటో కూడా మీకు చూపిస్తాను. టెంపుల్ మొత్తానికి ఫౌండర్ అండ్ చైర్మన్ ఇతనే, శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు. సో చూద్దాం ఇంకా టెంపుల్లోకి వెళ్ళి ఎలా ఉంటుందేటో కూడా వచ్చాను. టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందే ఈ బోర్డ్స్ అయితే మనకి కనిపిస్తాయి. అక్కడ అసలు ఇక్కడ ఏమి ఉన్నాయి, ఎటువైపు పోవాలని చెప్పి అయితే ఇక్కడైతే బోర్డింగ్స్ అయితే ఉంటాయి, చూసుకుంటే వెళ్ళిపోవడం. మనం ఇక్కడే నేను చెప్పులు అయితే పెట్టేసి ఇంక ఇలాగైతే మీదకి వెళ్తున్నాను. అసలు మీద ఫ్లోర్లో ఏమున్నాయి కూడా మీకు చూపించేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. రండి, నుంచి అయితే మనం వచ్చేస్తాం. బాబా, ఈ ఎండకి రాళ్ళు కాలు అప్పడాలు అయిపోతున్నాయి. చూద్దాం అసలు లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటో కూడా. చూస్తున్నారు కదా, మిడిల్లోనైతే ఆంజనేయ స్వామి అయితే ఉంటారండి. చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఇదైతే బాణం షేప్లో ఉంటుంది ఈ టెంపుల్ అంతా కూడా. ఈ హాఫ్ పార్ట్ వేరు, మిడిల్లో ఆంజనేయ స్వామి, ఈ హాఫ్ పార్ట్ వేరు. చూస్తున్నారా, టాప్ వ్యూ నుంచి మనం చూసినట్టయితే ఇంకా బాణం షేప్లోనే ఉంటుందండి మనకైతే. అలా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో ఫస్ట్ అయితే ఈ రైట్ సైడ్ పార్ట్లోకి వెళ్ళిపోయి ఎలాగుండదు ఏంటో కూడా చూసి అలాగ లెఫ్ట్ పార్ట్కి అయితే వచ్చేసి ఇలాగైతే దిగిపోతాం మనం. మనకి వెళ్తున్న వేలోనే ఇలాంటి బెంచెస్ కూడా అరేంజ్ చేశారు. ఒకవేళ ఎవరైనా అలసిపోతే కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. కొంతసేపట్లో ఎలాగున్నది ఏంటో కూడా చూసేయడానికి అయితే మనకి అయిపోద్ది. వచ్చండి, ఈ వేలో అయితే ఇలాగైతే వస్తాం కదా మనం, ఇంకెలాగైతే వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోకముందే చూసారా, సరస్వతిదేవి స్టాచ్యూ అయితే ఇక్కడైతే ఉంటుంది మనకి. చాలా అంటే చాలా బాగుంది. కింద గార్డెన్లోకి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ మీదకి వెళ్ళిపోయి చూసేద్దాం ఏమో ఏంటి కూడా. ఇకైతే ఫస్ట్ అయితే రామాలయం ఉంది కదా, శ్రీ రామాలయం అని, అందులోకి అయితే వెళ్ళిపోయి తర్వాత ఇదంతా మనం చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడంతా వెళ్ళిపోవడం. అయితే మనం వచ్చేసాక చూడండి, రాముల వారు చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది చూసుకొని ఇలా అయితే మనం తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. దాని బ్యాక్ సైడ్ మనకైతే చిన్న వాక్ కూడా ఉంటుంది. చూస్తున్నారా, ఇంక ఇలాగా మన మెయిన్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోవాలండి. చూడండి, పార్ట్లోకి వెళ్ళిపోయి శిల్పాలు అవి కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. మనకు రామాయణానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయండి మనకైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ ఎవరైనా మిస్ అయితే మాత్రం వచ్చేయండి. చూస్తున్నాయి కదా ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కటి స్టాచ్యూ చూపించే స్టోరీ కూడా కిందనే ఉంటుంది మనకి. చూడండి,
ఈ స్టాచ్యూకి సంబంధించిన స్టోరీ ఇది. అలాగే మొత్తం అన్నీ కూడా చూస్తున్నారా, ఇలాగన కిందనన్ని స్టోరీలు మీదనన్నీ కూడా స్టాచ్యూస్ అయితే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి మొత్తం అంతా మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఇవేం తిగనిలేదు. లక్కీకి ఇప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్ బోర్డు అయితే పెట్టారు, కానీ అందరూ తీసుకుంటున్నారు కదా అని చెప్పి మీకు కూడా చూపించినట్టుగా ఉంటుందని చెప్పి అయితే చూపిస్తున్నాను. చూడండి మొత్తం అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది, మీద స్టాచ్యూస్ ఉండి కిందనే మనకి ఇవి కూడా రాశారు మనకి అసలు ఏంటి ఈ స్టాచ్యూకి సంబంధించిన స్టోరీ ఏంటి అని చెప్పి కూడా చాలా క్లియర్గా రాశారు. మంచి బాగుంది. ఇలా అయితే అవుట్ వెళ్ళిపోతే ఆంజనేయ స్వామి అయితే వస్తారు. ఇంకా అక్కడి నుంచి వేరే పార్ట్ కూడా ఇలాగే స్టార్ట్ అవుద్ది. చూస్తున్నారు కదా, ఆ పార్ట్కి వెళ్ళిపోతే సేమ్ అంతే. చూద్దాం, మనకైతే ఇంకెలా బయటికి అయితే వెళ్ళిపోతాం కదా, సేమ్ ఆ పట్టుకెళ్ళి కూడా అలాగే ఉంటుంది. అది కూడా చూద్దాం. చూసేలోపు ఇదిగండి ఆంజనేయ స్వామి స్టాచ్యూ చూశారు కదా, చాలా అంటే చాలా హైట్లో అయితే ఉంటుంది. ఇక్కడ లేజర్ షో కూడా జరుగుతుంది మనకి నైట్ పూట అయితే. అది మాత్రం వేరే లెవెల్ అండి. అది ఆ లేజర్ షో ఎక్కడి నుంచి అనుకున్నారు చూస్తారా, చూడండి ఇక్కడే సిట్టింగ్ కూడా అరేంజ్ చేశారు కదా, ఇక్కడి నుంచే కూర్చొని ఈ లేజర్ షో అంతా వీక్షించవచ్చు మనం. అందరికీ తెలిసిందే కదా ఈ లేజర్ షో ఎలాగుంటుందని. నేను నైట్ వరకు అయితే ఉండట్లేదు, అందుకని చెప్పి ఇప్పుడు అయితే చూపిస్తున్నాను ఎలాగుంది ఏంటో కూడా. నెక్స్ట్ అక్కడ అన్నీ కవర్ చేసుకున్నాం కదా, చూడండి ఇటువైపు ఏముంటుంది ఇటు కూడా చూసారు కదా. కంప్లీట్ రామాయణం అసలు ఏముంటుంది, అసలు ఈ స్టాచ్యూకి సంబంధించిన స్టోరీ ఏందని కూడా మంచిగా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, నిజంగా శిల్పాలు చెక్కి పెయింట్ మరి ఎక్కడ వాళ్ళు పిలిపించి చేయించారో కానీ ఇవన్నీ కూడా చాలా గ్రేట్ కదా, ఇంత బాగుంది. అది మనకు వైజాగ్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి, విజయనగరం దగ్గర ఉన్న వాళ్ళకి అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇది బాగాలేదనేది అయితే ఏం లేదు, ఇదే మనకి ఎండింగ్ అనమాట. ఇంకటి నుంచి అయితే మనం బయటికి అయితే వెళ్ళిపోతాం. ఇంకటి నుంచి అయితే మనం బయటికి అయితే వస్తాం కదా, కంప్లీట్గా ఆ సెక్షన్ అయితే అయిపోయింది. చూసారు కదా శ్రీ విష్ణు ఆలయం అని చెప్పి. చూడండి చూసారా, ఎవరైనా వచ్చి కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్లు ఇది ఒకటి ఉంటాయి. మన అటు నుంచి అయితే అలా వచ్చేస్తే ఆ గోపురం దగ్గర రామాలయం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పార్ట్ అంతా, ఆ బ్యాక్ సైడ్ పార్ట్ అంతా కవర్ చేసుకున్నాకైతే రామాయణం మొత్తం అంతా చూసాం కదా మనం. అక్కడే ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇంక రిమైనింగ్ పార్ట్ ఇది అనమాట. కంప్లీట్గా ఇందులో కూడా స్టాచ్యూస్ ఉంటే దాని కింద స్టోరీస్ అవి ఉంటాయి కదా. సేమ్ అక్కడ రామాలయం ఎలాగైతే ఉంటుందో ఇక్కడే విష్ణు ఆలయం కూడా ఇక్కడైతే ఉంటుంది. ఎండింగ్లో ఒకవైపు రామాలయం, ఇంకోవైపు విష్ణు ఆలయం. అయితే అవుట్ అయితే వస్తాం కదా, అవుట్ రాగానే కింద అంతా చూడడానికి అయితే పక్క నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. అసలు ఏమున్నాయంటే కూడా చూద్దాం రండి. ఆ పాట అంతా ఇప్పుడే చూసుకొని వచ్చాం కదా విష్ణు ఆలయం అని చెప్పి. ఇలా అయితే వెళ్తున్నాను, అసలు ఏమున్నాయంటే కూడా చూద్దాం అని చెప్పి. ఇక్కడే మనకి చెప్పులు అవి పెట్టే ప్లేస్. ఇక్కడే హ్యాండ్ వాష్ కూడా ఉంటుంది మనకి. ఇంకా అలాగే వెళ్ళి చూద్దాం ఏమున్నాయంటే కూడా. ఇక్కడే బుక్ స్టోర్ కూడా ఉందన్న మనకైతే. చూస్తున్నారా, ఫుడ్ కోర్ట్ కూడా మనకు ఉంటుంది. ఇలా వచ్చేస్తే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడ ఉంటారండి. చూస్తున్నారా, ఒకలో మహాలక్ష్మి అమ్మవారు చూసాం కదా, ఇక్కడికి వచ్చేసి శ్రీ జ్ఞాన సరస్వతి తల్లి ఇలా అయితే ఉంటారు. చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ స్టాచ్యూస్ కూడా. ఈ రామాయణం మొత్తం అంతా కళ్ళ కట్టినట్టు అయితే చూపించారండి ఈ రామనారాయణంలో అయితే.
కదా వాల్మీకి గ్రంథాలయం అని చెప్పి అయితే ఉంటుంది. అదిగోండి అక్కడ ఉన్నారు చూడండి, అక్కడే ఆ పాట వాల్మీకి గ్రంథాలయం అంతా. సో చూసారు కదండి ఈ రామనారాయణం మొత్తం అంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ శర్ని. బాయ్.